రెండోసారో మూడోసారి వచ్చిన తర్వాత. సో అది లోకేష్ కి మార్గం సుగమం చేయడానికి చంద్రబాబు నాయుడు గారి వ్యూహరచన చేశారనే విషయం దానిలో కనిపిస్తుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీలో యువరక్తం రావాలనేది గతంలో మనం ఎప్పుడు చూసిన సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, అంటే ఇప్పుడు వాళ్ళు బీజేపీలో ఉన్నారు, యనమల రామకృష్ణ గారు, ఎక్కడున్నా ఐకమత్యం కొనసాగుతుందిలేండి, కానీ వాళ్ళ సంగతి ఎందుకు. అంటే పార్టీ పదవికి సంబంధించి అంటే ఆయన, నేను అనుకుంటుంది అంటే నిన్న ఒక చర్చ కూడా జరిగిందండి, అంటే పార్టీ పదవి కోసమా ప్రభుత్వంలో పదవి కోసమా. అంటే రామ్మోహన్ రాయ్ గారు ఎంపీగా 3 ఏళ్ళున్నారు, ఆయనతో కూడా నేను నాతో మాట్లాడారని చెప్పారు. అంటే అది మంత్రి పదవులకి ముఖ్యమంత్రి పదవి కూడా వర్తిస్తుంది అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అంటే 3 సార్లు మించి ఎవరు ఉండకూడదంటే అది పార్టీ పదవులా, లేకపోతే ఎంపీ ఎమ్మెల్యే లాంటివి కూడా 3వ నుంచి అదే చంద్రబాబు గారికి కూడా వర్తిస్తుంది అనేది లోకేష్ గారు అన్యాపదేశంగా చెప్పింది. 3 దఫాలు ఆయన ముఖ్యమంత్రి. నేను అంటుంది అదే, ముఖ్యమంత్రిగా ఆయన ఆల్రెడీ 4వ సారి ఇప్పుడు 3 సార్లు అంటే అధ్యక్షుని దానిలో నుంచి మినహాయిస్తారా?